హాయ్ ఫ్రెండ్స్, జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నంబర్ 36 లో ఉన్న వారాహి సిల్క్స్ దగ్గర నేను ఉన్నాను. మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి పెళ్లి పట్టు చీరలతో పాటు పెట్టుబడి చీరలు రకరకాలు అన్ని వచ్చాయండి. కొత్త స్టాక్ మీరు వచ్చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఒక టెంపుల్ లోకి వచ్చినట్టుందండి, షాపింగ్ వచ్చినట్టు మాత్రం ఏ మాత్రం లేదు. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు వారాహి సిల్క్స్ కి చెప్పే ఉండుంటారు మీకు. లైక్ ఒక డివినిటీ, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి. అవునండి, నేను కూడా చెప్పాల్సిందే అండి, చెప్పక తప్పదు. సో ఈ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ అంతా పట్టు సెక్షన్ అండి. మొత్తం ఈ కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ మనకి 5,000 నుంచి 5 lakhs వరకు కూడా బ్రైడల్ సారీస్ ఉన్నాయి. అండ్ ఇంకా 5 lakhs ప్లస్ సారీస్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రీమియం రేంజ్ లో కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అందరూ కూడా ఈ మధ్య కాలంలో పట్టు సారీస్ నేస్తున్నారు, అందరూ కూడా డెలివరీ ఇస్తున్నారు, రకరకాల మార్కెట్ లో హల్చల్ చేస్తున్నారు కదా. సో వాట్ స్పెషల్ ఆఫ్ వారాహి అంటే ఏం చెప్తారండి? స్పెషల్ ఆఫ్ వారాహి అంటే ద క్వాలిటీ, పట్టు షైనింగ్ అండి. బేసిక్ గా అందరూ చెప్తుంటారు కదా, మనకి సారీస్ ఇక్కడ మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల చేయిస్తున్నాము అని అంటారు. అట్లా మేము కూడా ట్రై చేసాం, మన దగ్గరే చేయొచ్చు. అస్తమాను మనం అక్కడ కంచికే వెళ్ళి అక్కడ వీవర్స్ తో మాట్లాడి అంత దూరం ట్రావెలింగ్ చేయాలని అనుకున్నాం. సో కంచి వీవర్స్ నే తీసుకొచ్చి ఇక్కడ మనం నేర్పించాం, వీవింగ్ చేయించాం. కానీ ఈ శారీకి ఉన్న ఫినిషింగ్ రాలేదండి. ఈ శారీకి ఉన్న ఫినిషింగ్ ఇట్లా రాలేదు, కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది. ఎందుకంటే రీజన్ ద సేమ్ శారీ మేము అక్కడ నేర్పిస్తే, అక్కడ వీవింగ్ చేపిస్తే, బికాస్ ఆఫ్ ద వెదర్, బికాస్ ఆఫ్ ద వాటర్, బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇదే సారీ మనం కంచిలో చేపిస్తే ఇంత బ్రైట్ షైనింగ్ ఉంది మనకి. ఆ పట్టు అనేది ఇంకా మనం ఆ చీర కట్టుకుంటే బంగారాన్ని చుట్టుకున్నట్టు ఉంటది. సింపుల్ లైట్ వెయిట్. ఇదివరకు చీరలు అయితే బరువు ఉండేవి కదా, మొయ్యలేక చీర ఎప్పుడు తీస్తామా, ఈ చీర ఎప్పటికి ఉండిపోతే అట్లా హగ్గీగా హాయిగా అనిపిస్తుంది. ఈ సారీ కట్టుకుని చక్కగా 2 days అయినా హ్యాపీగా అట్లా ఉండిపోలేదు. ఎగ్జాక్ట్లీ, ప్రయాణాలు కూడా చేసేయచ్చు. సో ఒక సారీ నేయడానికి అన్ని మ్యాటర్స్ కదండి, లైక్ వాటర్, క్లైమేట్, ఎవ్రీథింగ్. సో మీరు డిఫరెన్స్ గమనించి మళ్ళీ బ్యాక్ టు కంచి అక్కడికే వెళ్ళి అక్కడికే మనం మగ్గాలు తీసుకుని అక్కడ వివరిస్తూనే అట్లా చేపిస్తున్నాం. మనం కలర్ కాంబినేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, మోటివ్స్ కానీ అక్కడ టెంపుల్స్ చూసి కూడా మేము ఇన్స్పైర్ అయ్యాం. అక్కడ నుంచి చిన్న చిన్న మోటివ్స్ తీసుకుని అట్లాగా మొత్తం అన్ని అక్కడ వివర్స్ తోనే చేపిస్తున్నాం. సో బేసికల్ గా మీ టేస్ట్ ఎలాంటిదండి? లైక్ మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు? బికాస్ మన స్టోర్ లో కంపల్సరీగా మన టేస్ట్ చుట్టుపడుతూ ఉంటుంది. యూనో ఎక్కడో ఒక కార్నర్ లో విల్ గెట్ టు నో హూ వి ఆర్ అన్నది. ఇక్కడ మా దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా ఏదో ఒక సంథింగ్ యూనిక్ ఉంటది. అది కలర్ కావచ్చు, కాంబినేషన్ కావచ్చు, బుటీస్ కావచ్చు, కాంట్రాస్ట్, సెల్ఫ్, ఎవ్రీథింగ్. మీకు ఒక స్పెషల్ సారీ చూపిస్తాను. మీరు మీ టేస్ట్ అని అన్నారు కదా, సో దానికి తగ్గట్టు గోల్డ్ కలర్ సారీ మీద మీనాకరీ ఆల్ ఓవర్ వస్తుంది, బుటీస్ వస్తాయి, డిజైన్స్ వస్తాయి. కానీ ఇది కొంచెం యూనిక్ గా బార్డర్ సెల్ఫ్ వస్తుంది, కానీ పైన బుటీస్ వచ్చేసి చిన్న చిన్న బుటీస్ కాకుండా పెద్దవి విత్ మీనాకరీ. అంటే మనకి ఒకసారి థింక్ చేయండి, గోల్డ్ కలర్ ఒక ప్లెయిన్ షీట్ మీద ఒక ప్రింట్ చేస్తే ఎట్లా ఉంటుంది, కానీ అది మొత్తం వీవింగ్ తో వస్తుంది అన్నమాట. మీరు దూరం నుంచి చూస్తే ఏమైనా ఒక షీటా అన్నట్టు అనిపిస్తుంది, గోల్డ్ షీట్ లాగా. కరెక్ట్. ఈ సారీలో మనకి 3 grams జరీ ఉంటుంది, 3 grams గోల్డెన్ జరీ ఉంటది. సో ఇది మొత్తం అంతా గోల్డ్ జరీతో వస్తుంది. బేస్ వచ్చేసి దీనిపైన ఇదంతా మీనాకరీ వీవ్, ఇది వచ్చేసి సిల్వర్ జరీ, ఇదంతా మీనాకరీ వీవ్ అన్నమాట. యాక్చువల్ గా జంగిల్ థీమ్స్ ఇస్తారు బేసిక్ గా. సో మేము కొత్తగా ట్రై చేసాం బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ ఇదంతా. సో దీంట్లోనే ఇది మనకి గోల్డ్ బేస్ కదా, ఇప్పుడు నేను మీకు సిల్వర్ బేస్ లో ఒకటి చూపిస్తాను. సేమ్ ఇది కూడా కొంచెం సిల్వర్, ఇది మొత్తం గోల్డ్ ఫినిష్, ఇది కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్. బేస్ వచ్చేసి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ తో వస్తుంది. దీనిపైన ఇది ప్యారెట్స్ కూడా, ఈ మోటివ్స్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్, నార్మల్ గా కాకుండా. సో హూ విల్ డిజైన్ దిస్ ఎవ్రీథింగ్ అండి? ఇలా ట్రై చేద్దాం, నేనే చెప్తానండి. మొత్తం అంతా వీవర్స్ కి ఇట్లా చేయండి చూద్దాం అంటే మా దగ్గర అన్ని, అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అంటే ఎవ్రీ టైం ఫస్ట్ హిట్ అయిపోతుంది, ఒక్కసారి ఇట్ విల్ కదా. అంటే ఫస్ట్ ది ఓకే, ఇది కొంచెం బాగాలేదు, మళ్ళీ నచ్చుద్దో లేదు, దీంట్లో కొంచెం డిఫరెన్సియేషన్ చేయాలి. కానీ అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి కదా, ప్రెసెంట్ మార్కెట్ అందరికి సెట్ అవ్వాలి కదా, మనం ఒక్కరినే బేస్ చేసుకుని చేయలేము. సో అందరికి సెట్ అయ్యేలాగా చేస్తాం. నిజంగా వస్తే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా ఉంది మీకు. ఇంట్లో ఉన్న ఎక్కడున్న స్టోర్ లో ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి లంచ్ కూడా అన్నమాట.
ఓ యు ప్రొవైడ్ ఈవెన్ we will provide lunch, snacks, everything అన్నమాట. మన Customers కస్టమర్ వస్తే ఇంకా ఇంట్లో ఉన్న ఇక్కడ ఉన్న హ్యాపీగా రిలాక్స్డ్ గా చేసుకోవచ్చు షాపింగ్. 5,000 నుంచి 10 to 15 పెట్టుబడి చీరలు, పార్టీ వేర్ సారీస్ లాగా చిన్న చిన్న అకేషన్స్, పెళ్లికి వెళ్ళే వాళ్ళు, పెళ్లికి వెళ్ళే అటెండ్ అయ్యే వాళ్ళు కట్టుకునే సారీస్ అట్లాంటివి కూడా చూద్దాం ఒకసారి. ఓ లావెండర్ ఇప్పుడు ట్రెండ్ కదండి, ట్రెండింగ్ కలర్ లావెండర్ విత్ సిల్వర్ జరీ. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే చక్కగా బ్యూటిఫుల్ గోల్డ్ పోల్కా డాట్స్ లాగా గోల్డ్ బుట్టీస్ వచ్చాయి. సో ఇది వచ్చేసి పాస్టల్ కలర్, గ్రీన్ బార్డర్ వచ్చింది, స్కర్ట్ బార్డర్ వచ్చేసి మీనాకరీ వర్క్ తో ఇచ్చారు. ఇదేమో సిల్వర్ జరీ పైన గోల్డెన్ వర్క్ వచ్చింది. ఇది హైలైట్ అండి. మీరు సీదా బార్డర్ అసలు లైన్స్ అన్నమాట. బార్డర్ అంతా వచ్చేసి బాడీ ఏమో వైట్ విత్ స్ట్రైప్స్ వచ్చాయి. చాలా డిఫరెంట్ గా ఉందండి. yes, very unique, చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లాక్ జనరల్ గా మనకు దొరకదు కదండి పట్టులో. ఇది మనము కంచి పట్టులోనే మునియా బార్డర్ ఇచ్చామండి. మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ పైన మునియాస్ వచ్చాయి. ఓకే, బేసిక్ గా మునియాస్ అంటే పైతానీలో వస్తాయి కదా, చిన్న చిన్న ప్యారెట్స్ అన్నమాట. సో ది షేప్ లైక్ దట్, ఇట్లా స్ట్రైట్ లైన్స్ లాగా ప్యారెట్స్ ని షేప్ చేసి అదొక సిగ్నేచర్ లాగా, ఐ మీన్ పైతానీలో ఒక సిగ్నేచర్ మోటివ్ లాగా వాళ్ళు చేశారు, డిజైన్ చేశారు. మరి పెళ్లికి వచ్చే వాళ్ళ కోసం పైకి వెళ్ళి అండ్ పెట్టుబడి చీరలు కూడా ఉంటాయి కదా, పైకి వెళ్ళాల్సింది. ఫ్యాన్సీ మొత్తం పైన. ఓకే, మొత్తం ఫ్యాన్సీ అండి ఇక్కడంతా. పెళ్లిళ్ళ సీజన్ కదా, కింద హడావుడు ఎక్కువ నడుస్తుంది, ఇక్కడ ఇంకా కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే లేదు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పట్టు కంప్లీట్ చేసుకుని తర్వాత ఫ్యాన్సీకి వస్తారు. సో కింద కంప్లీట్ అయిన తర్వాత పైకి వచ్చేస్తారా? ఇక్కడంతా ఫ్యాన్సీ సారీస్. ఇక్కడ కొన్ని మాత్రం మన వెండర్స్ దగ్గర ఆల్రెడీ చేసేసి ఉంటాయి. ఓకే, సో అవి కూడా మనం కొన్ని పర్చేస్ చేస్తాము, కొన్ని మనం చెప్తాం. అంటే మనకి మెయిన్ గా ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎక్కువ అన్ని డార్క్ కలర్స్ తీసుకునేవారు, ఇప్పుడు రెండు మిక్స్ చేస్తున్నారు. డార్క్ కి లైట్ వేస్తున్నారు, లైట్ కి డార్క్ చేస్తున్నారు, మొత్తం సెల్ఫ్ చేస్తున్నారు. సో అన్ని కవర్ చేయాలి కాబట్టి మేము కొన్ని చేస్తాము, కొన్ని పర్చేస్ చేస్తాం. ఓకే, సో టిష్యూస్ ఇప్పుడు ఆన్ గోయింగ్ కదండి. బనారసి టిష్యూ, బనారస్ టిష్యూ ఇది. దీనికి క్రష్డ్ పైన బాడీ అంతా క్రష్ వచ్చేసి, బార్డర్ లో ఏమో మొత్తం ప్లెయిన్. దీని మీద కూడా మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్. పైన వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న లీవ్స్, అంటే ఇక్కడ ఈ పార్ట్ లో చిన్న చిన్న లీవ్స్ వస్తాయి. క్యాజువల్ గా చాలా బాగుంటుంది చిన్న చిన్న కిట్టీస్ పార్టీస్ కి. సో ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఒక శారీ ఇట్లా చూపిస్తాము, ఇఫ్ కస్టమర్ వాంట్స్ కలర్స్ వి విల్ గెట్ దట్ కలర్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, హ్యాడ్ ఎ గ్రేట్ టైం. నిజంగా లైక్ ఇట్స్ లైక్ ఒక టెంపుల్, ఒక డివినిటీ ఫీలింగే ఉంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా. అంటే రకరకాల ఆడియన్స్ ఉంటారండి, రకరకాల లైక్ పబ్లిక్. కొంతమంది కేవలం షాపింగ్ కోసం అంత బడ్జెట్ పెట్టుకొని వచ్చి సీరియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో హ్యాపీగా టైం పాస్ కోసం షాపింగ్ వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో లైక్ అదొక స్టేటస్ ఆఫ్ సింబల్ కోసం ఒక శారీ తీసుకోవాలనిపిస్తుంది. ఎంత మైండ్ సెట్ తో వచ్చినా మీ డోర్ దాటి ఆ బాలాజీని ఒక్కసారి చూసి దండం పెట్టుకున్నారు, అన్ని అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతాయి. హ్యాపీగా ఈజీగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇట్లా లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.